అచ్చమైన తెలంగాణ ప్రేమ కథతో ఆడియన్స్ ని ఓసారి ఫిదా చేశారు. ఆ తర్వాత మరోసారి ఇంకో లవ్ స్టోరీతో ఇంప్రెస్ చేశారు. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా చేయబోతున్నారట ఆ డైరెక్టర్ హీరోయిన్. అందులోనూ మరోసారి ఆ హీరోయిన్ నేచురల్ స్టార్ తో జోడీ కడుతోందట. అబ్బా, అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు, హీరోయిన్ ఎవరు, హీరో ఎవరు అని తికమక పడిపోతున్నారా? చూసేయండి. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటుగా యూత్ కి కనెక్ట్ అయ్యేట్టు బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్ ని తెరకెక్కించడంలో శేఖర్ కమల స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు శేఖర్ కమల డైరెక్షన్ లో వచ్చిన ప్రేమ కథలన్నింటికీ దాదాపుగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది. అందులో శేఖర్ కమల సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన ఫిదా మూవీ అయితే అదిరిపోయింది అంతే. ఆ తర్వాత ఇద్దరి కాంబోలో వచ్చిన మరో మూవీ లవ్ స్టోరీ కూడా ఆడియన్స్ ని బాగానే మెప్పించింది. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి శేఖర్ కమల సాయి పల్లవి కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం తండేల్ మూవీతో బిజీగా ఉన్న సాయి పల్లవి అన్నీ కుదిరితే నెక్స్ట్ శేఖర్ కమల మూవీలో జాయిన్ అవుతుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కుబేరా సినిమాని తెరకెక్కిస్తున్న డైరెక్టర్ శేఖర్ కమల తన నెక్స్ట్ సినిమాని నేచురల్ స్టార్ నానితో చేయబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా నాని హిట్ 3 టీమ్ తో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే స్క్రిప్ట్ రెడీ కాకపోవడంతో కాస్త టైం పట్టే ఛాన్స్ ఉందట. సో ఆ గ్యాప్ లో శేఖర్ కమలతో సినిమా చేసేందుకు నాని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. నానితో ఎప్పటి నుంచో సినిమా చేయాలి అనుకుంటున్న శేఖర్ కమల స్టోరీ రెడీ చేసి నానికి వినిపించేశాడని, కథ నచ్చేసి నాని వెంటనే ఓకే చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసమే శేఖర్ కమల మరోసారి సాయి పల్లవిని తన హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకుంటున్నారట. ఎలాగైతే శేఖర్ కమల సాయి పల్లవి కాంబినేషన్ కి ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉందో, నాని సాయి పల్లవి జోడీ కూడా సిల్వర్ స్క్రీన్ పై ఇంతకు ముందే 2 సార్లు అదరగొట్టింది. నాని సాయి పల్లవి జంటగా వచ్చిన మిడిల్ క్లాస్ అబ్బాయి శ్యామ్ సింగరాయ్ మూవీస్ కి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. శ్యామ్ సింగరాయ్ లో నాని సాయి పల్లవి మధ్య వచ్చే లవ్ సీన్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఓవైపు శేఖర్ కమల సాయి పల్లవి కాంబినేషన్ ఇదివరకే ఆడియన్స్ ని అలరించింది. ఇటు నాని సాయి పల్లవి కాంబో కూడా ఫుల్ గా ఎంటర్టైన్ చేసింది. అందుకే ముగ్గురు కలిసి సినిమా చేస్తున్నారంటే అందరిలోనూ ఎప్పుడెప్పుడు మూవీ పట్టాలెక్కుతుందా అనే క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది. అయితే ఈ క్రేజీ కాంబినేషన్ కి సంబంధించి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. మరేమవుతుందో చూడాలి.